రఘు, రమ్య ఒకే కాలేజీలో చదివే సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందుకే చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సాధిస్తే మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు అని చెప్పేది రమ్య. రమ్య హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. తన వివరాలు అసలు రఘుకి తెలియకుండా జాగ్రత్తగా ఉండేది రమ్య. తన తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మధ్యలోనే ఆపేసి ఇంటికి తీసుకువెళ్తారనే భయంతో రమ్య రఘుకి ఎలాంటి విషయాలు చెప్పలేదు. రమ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తన తండ్రికి తెలిసింది. ఒకరోజు రమ్య రఘుతో చనువుగా ఉండటం చూశాడు రమ్య వాళ్ళ నాన్న ఫ్రెండ్. వెంటనే ఆ విషయం రమ్య తండ్రికి చెప్పాడు ఆ వ్యక్తి. రమ్య ప్రేమ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకున్నాడు రమ్య తండ్రి. ఎలాగో ఈ సంవత్సరం చదువు అయిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకున్నారు. రమ్య తండ్రి డబ్బుకి, కులానికి, పరువుకి విలువ ఇచ్చే మనిషి. తండ్రి గురించి రమ్యకి బాగా తెలుసు. అందుకే రఘుకి మంచి ఉద్యోగం వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత తన ప్రేమ గురించి తండ్రికి చెప్పాలి అనుకుంది రమ్య. ఒకవేళ ఇంట్లో వాళ్ళు తన ప్రేమని కాదంటే రఘు వల్ల ఎలాంటి సమస్య రాకూడదని తన వివరాలు ఏవి రఘుకి, అలాగే తన స్నేహితురాలికి కూడా తెలియకుండా మొదటి నుంచే జాగ్రత్త పడింది రమ్య. కొన్ని నెలలకే చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు రఘు. రమ్య కూడా ఉద్యోగ ప్రయత్నం చేసే సమయానికి నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేదు, సీరియస్గా ఉంది. వెంటనే బయలుదేరి ఇంటికి రమ్మని కబురు వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా రఘుకి చెప్పి ఊరు వెళ్ళిపోయింది రమ్య. అక్కడికి వెళ్ళగానే ఇంట్లో ఇంతమంది బంధువులు ఎందుకు ఉన్నారు అనుకుంది రమ్య. రమ్యతో మాట్లాడటానికి ఒక గదిలోకి పిలిచారు తన తల్లిదండ్రులు. మీ నాన్నమ్మకు నీ పెళ్లి చూడాలని ఉంది. తన ఆరోగ్యం బాగా క్షీణించింది. అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశాం. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మీ పిన్నికి బాగా తెలిసిన వాళ్ళు. ఎలాగో మీ పిన్ని వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మేము బాగా ఆలోచించి పెళ్లి ఖాయం చేశాం. అబ్బాయి వాళ్ళు నిన్ను చూడటానికి రేపు వస్తున్నారు. నీకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగింది రమ్య తల్లి. రమ్య మౌనంగా ఉంది. అది గమనించిన తల్లి, ఎవరినైనా ప్రేమించావా రమ్య అని అడిగింది. రమ్య ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే అతన్ని పూర్తిగా మర్చిపో, లేదా మా అందరినీ వదులుకోవాలి. నా పరువు పోతే నా ప్రాణం కూడా పోతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని రమ్యకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు తండ్రి. రమ్య తల్లి ఏడుస్తూనే ఉంది. అమ్మ, నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమే అని చెప్పింది రమ్య. కూతురి పెళ్లికి ఒప్పుకుందని సంతోషించారు రమ్య తల్లిదండ్రులు. రఘుతో ఎప్పటికీ మాట్లాడకూడదని రమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. తన తల్లిదండ్రుల కోసం రఘుని వదులుకుంది రమ్య. అలా నెల రోజుల్లోనే రమ్య సంతోషంగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. నెల రోజులుగా రఘు ప్రతిరోజు రమ్యకి ఫోన్ చేస్తున్నాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రఘుకి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ విషయం రమ్యతో చెప్పాలి అనుకున్నాడు. రమ్య గురించి తన ఫ్రెండ్స్ని అడిగాడు రఘు. కానీ రమ్య గురించి ఎవరికీ ఏమీ తెలియదు. రఘు బాధపడుతూనే ఆఫీస్కి వెళ్ళేవాడు. అలా రమ్య కోసం వెతుకుతూనే ఉన్నాడు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత రఘుకి రమ్య ఫ్రెండ్ కనిపించింది. రమ్యకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. రఘు, నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పింది రమ్య ఫ్రెండ్. రమ్య మోసం చేసిందని ఎప్పుడో అర్థం చేసుకున్న రఘు జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రఘు తల్లి ఆరోగ్యం క్షీణించడంతో రఘుని ఒప్పించి పెళ్లి చేసింది. రఘు పెళ్లి చేసుకున్నాడు కానీ భార్యతో అసలు మాట్లాడడు. మీనాని భార్యలా చూడడు. రఘు ఇలా ఉండటానికి గల కారణం రమ్య అని మీనాకి ముందే తెలుసు. మీనా చదువుకుంది, ఉద్యోగం కూడా చేస్తుంది. మీనా తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. మీనా అనాథాశ్రమంలో పెరిగింది. రఘు తల్లి భారతి మీనా పెరిగిన అనాథాశ్రమంలో పనిచేసేది. మీనా ఓర్పు సహనం గల ఒక మంచి అమ్మాయి. రఘుని విడిచిపెట్టకుండా ఎప్పటికైనా మారుస్తుందనే నమ్మకంతో మీనాని కోడలుగా చేసుకుంది భారతి. కొడుకు గురించి భారతి మీనాకు ముందే చెప్పింది. తనకి ఒక కుటుంబం దొరుకుతుందని, అలాగే భారతి అనాథ పిల్లల్ని తనని కూడా తల్లిలా ప్రేమగా చూసేది. భారతి కోరిక నెరవేర్చాలని రఘుని పెళ్లి చేసుకుంది మీనా. రమ్య చేసిన మోసానికి అమ్మాయిలపై నమ్మకం కోల్పోయాడు రఘు.
రఘు మీనాని ఎన్నో రకాలుగా అవమానించేవాడు. అత్తగారి కోసం అన్నీ సహించేది మీనా. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత అనారోగ్యంతో భారతి కన్నుమూసింది. తల్లి చనిపోయిన తర్వాత రఘు మీనాని ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నాడు. మీ అమ్మగారి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే నేను ఇల్లు వదిలి వెళ్తాను అని సమాధానం చెప్పింది మీనా. ఇలాంటి సమయంలో నువ్వు నీ భార్యని ఇంట్లో నుండి వెళ్ళిపోమనడం పద్ధతి కాదని బంధువులు రఘుతో చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. బంధువులు కూడా వెళ్ళిపోయారు. మీనా ఇల్లు శుభ్రం చేసి తను కూడా ఉదయం ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి తన బట్టలను ప్యాక్ చేసుకుంది. ఆ రోజు సాయంత్రం రఘు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. అప్పుడప్పుడు రఘు ఫ్రెండ్స్తో గడుపుతాడు. ఆ రోజు ఇంటికి రాడు. అందుకే మీనా కూడా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు అర్ధరాత్రి మీనా ఫోన్ మోగింది. ఈ సమయంలో ఫోన్ ఎవరు చేసి ఉంటారు అని కంగారు పడింది మీనా. రఘు ఫ్రెండ్ భార్గవ్ ఫోన్ చేసి రఘుకి యాక్సిడెంట్ అయ్యిందని, నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను సిస్టర్, మీ ఇంటి బయట ఉన్నాను, త్వరగా రమ్మని చెప్పాడు. వెంటనే మీనా డోర్ ఓపెన్ చేసి అన్నయ్య అసలు ఏం జరిగింది, మీరు చెప్పేది నిజమేనా అని అడిగింది. అమ్మా మీనా, మనం హాస్పిటల్కి వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు భార్గవ్. రఘు వాళ్ళ అమ్మ చనిపోయిన బాధలో ఈరోజు కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశాడు. ఇంటికి వెళ్ళొద్దని రూమ్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంకో ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాను. నేను రూమ్కి తిరిగి వచ్చే దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయితే వెళ్ళి చూశాను. రఘు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి నీ దగ్గరికి వచ్చాను. మీనా, భార్గవ్ ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు. రఘుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. 24 గంటలు గడిచిన తర్వాతనే రఘు పరిస్థితి చెప్పగలం అన్నారు డాక్టర్లు. మర్నాడు ఉదయం రఘు బంధువులకు ఫోన్ చేసి రఘు గురించి చెప్పాడు భార్గవ్. రఘుకి చేసిన సర్జరీ సక్సెస్ అయింది. కానీ రఘు కోమాలోనే ఉన్నాడు. ఈలోగా రఘు బంధువులు వచ్చారు. కొంతమంది చూసి వెళ్ళిపోయినా ముఖ్యమైన వారు మీనాకి తోడుగా ఉన్నారు. వారం రోజుల తర్వాత రఘు కోమా నుండి బయటపడ్డాడు. రఘుకి అయిన గాయాలకి లేచి నడవటానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. రఘుని డిశ్చార్జ్ చేశారు. ఆఫీసు, ఇన్సూరెన్స్ ద్వారా హాస్పిటల్ బిల్స్ కట్టారు. రఘుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. రఘు మాట్లాడలేని, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. రఘుని జాగ్రత్తగా చూసుకోమని మీనాకి చెప్పి ఇంట్లో ఉన్న చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. రఘు ఒక పక్షవాత పేషెంట్లా పడి ఉన్నాడు. రఘుని చూసుకోవటానికి మీనా మాత్రమే ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బు అవసరం చాలా ఉంది. అలాగే రఘుని ఒక్కడినే ఇంట్లో వదిలి ఉద్యోగానికి వెళ్ళడం మీనాకి నచ్చలేదు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుంది మీనా. ఒకవైపు జాబ్ చేస్తూనే రఘుని చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది. రఘుని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి భార్గవ్ సహాయం తీసుకునేది మీనా. రఘుకి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక పెద్ద డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ చేయించింది మీనా. అలా 6 నెలలు తిరగకుండానే పూర్తిగా కోలుకున్నాడు రఘు. రమ్య చేసిన మోసానికి అమ్మాయిలు అందరూ అలానే ఉంటారు అనుకున్నాను. నన్ను క్షమించు మీనా. నీ పట్ల నేను ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను. నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను, అవమానించాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను వదిలేయకుండా నాకు సేవలు చేసి నన్ను మనిషిని చేశావు. నీలాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం. నన్ను క్షమించు మీనా అని చేతులు పట్టుకుని అడిగాడు రఘు. మీనా సంతోషంలో రఘుని పట్టుకుని ఏడ్చింది. ఇకపై మీరు సుఖ సంతోషాలతో జీవించండి అన్నాడు అప్పుడే వచ్చిన భార్గవ్. కొన్ని రోజుల తర్వాత రఘు ఉద్యోగంలో చేరాడు. 1 సంవత్సరం తర్వాత రఘు, మీనాలకు ఒక పాప పుట్టింది. పాపతో సంతోషంగా జీవిస్తున్నారు రఘు, మీనా.